యేసు ప్రభువుతో పాటు అక్కడ వేరే వ్యక్తులు కూడా సిలివేశారు. కానీ ఒక వ్యక్తిని విడిపింపబడ్డాడు. ఆ వ్యక్తి పేరు ఏంటండి? నా ప్రశ్న, ఆ వ్యక్తి పేరు ఏంటండి? బరబ్బస్. దట్స్ గుడ్. సరే, మరి ఈ బరబ్బస్ ఎవరండి? బందిపోటు. ఇప్పుడు ఆలోచిస్తారా, ఏ వ్యక్తి అయితే మంచి పనులు చేసుకుంటూ వెళ్తా ఉన్నాడో ఆ వ్యక్తిని సిలువకి ఎక్కించి దుర్మార్గుడైన బరబ్బస్ సిలువ వినిపించారు. అంతేనా? ఈ యొక్క జనరేషన్ కాదు మనం చూస్తలేదా? ఎవరైతే మంచి కోసం, న్యాయం కోసం, సత్యం కోసం పోరాడుతున్నారో వాళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు? ఎక్కడెక్కడ సరైన చేస్తా ఉన్నారు. ఎంతమంది అయితే అసలు జాయింట్ జబర్దస్త్ గారిని అరెస్ట్ చేశారనే విషయం ఒక పాట పాడండి. ఈ పాట తెలియని ఎవరున్నారా? ఇంతవరకు అంటే ఈ యొక్క యవనస్తుల ద్వారా యేసులో పరిచయం అయిపోతాడండి. కొత్త డిఫరెంట్ రాంగ్ కేసు వేసి ఆయన జైలు వేసాడు. అక్కడ తమిళనాడులో పాకిస్తాన్ దేశం విషయం చేస్తా, ఈ యొక్క యవన దైవజ్ఞుడు పరిశుద్ధుడు ఎటువంటి తప్పు చేయలేదు అనే ఒక హిస్టరీ ఉందండి.